వెల్కమ్ బ్యాక్ టు కర్నూలు రియల్ ఎస్టేట్. మీ ముందుకైతే ఒక మంచి హౌస్ తీసుకోవడం జరుగుతుంది. ఇది వచ్చేసి 30x40 సైజులో మనకి 3 BHK హౌస్ అనమాట. ఇది వచ్చేసి మనకి చెక్ పోస్ట్లో ఉన్న డిమార్ట్కి జస్ట్ 1 కిలోమీటర్ లోపు అయితే ఉంటుంది అండ్ మంచి లొకేషన్లో అయితే ఉంటుంది. ఈ హౌస్ వీడియో మీకు ఫాస్ట్ గా చూపించేస్తాను. లేట్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కొత్తగా మీరు నా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా హౌస్ సర్చింగ్లో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎవరైనా చూస్తూ ఉంటే హౌస్ సెర్చ్ చేస్తూ ఉంటే వాళ్ళకైతే వీడియో షేర్ చేయండి. సో లేట్ చేయకుండా హౌస్ వీడియోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. మీరు ఇది చూస్తున్నారు హౌస్ ముందు ఎలివేషన్ అనమాట. ఎలివేషన్ వచ్చేసి మనకి ఇలా డిజైన్ చేయడం జరిగింది. చాలా అట్రాక్టివ్గా అయితే ఉంటుంది. అండ్ అది వచ్చేసి పార్కింగ్ ఏరియాలో మనకి WPC ఫోమ్స్తో డిజైన్ చేయడం జరిగింది. అలా మనం పార్కింగ్లో వచ్చేస్తే మనకు వచ్చేసి పార్కింగ్ టైల్లో గుడ్ లుకింగ్ టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ ఎలివేషన్కి ఇలా డిజైన్ చేయడం జరిగింది అనమాట. టైల్స్తో చాలా క్లాసిక్గా అయితే ఉంది. సీలింగ్కి ఫోమ్ షీట్తో డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి స్టెప్స్కి ఇలా వదలడం జరిగింది. అక్కడ హౌస్కి కనెక్ట్ కాకుండా స్టెప్స్ కింద కూడా ఒక టాయిలెట్ అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఇలా మనం ముందుకు వచ్చేస్తే మనకి మెయిన్ డోర్ వచ్చి ఈస్ట్కి పెట్టడం జరిగింది అనమాట. మెయిన్ డోర్ వచ్చేసి చౌకట్ చూస్తున్నారు కదా, ఇదంతా కంప్లీట్ టేక్ అనమాట. టేక్ చౌకట్ అయితే ఉంటుంది మెయిన్ డోర్. అండ్ అలాగే మనకి ఇక్కడ ఒక వాషింగ్ ఏరియా అయితే ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇలా ఈ శనములకి సంప్ అయితే ఉంటుంది అనమాట. స్పేసియస్ గుడ్ లుకింగ్ హాల్ అనమాట. మెయిన్ మనకి టీవీ యూనిట్ చాలా అట్రాక్టివ్ డిజైన్ జరిగింది. పిఓపి ఎక్కువ హడావి లేకుండా డీసెంట్గా డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇది ఒక బెడ్రూము, ఇంకా అక్కడ ఒక డోర్ కనిపిస్తుంది, అదొక బెడ్రూము. అండ్ అక్కడ సైడ్ కూడా అదొక బెడ్రూమ్ అన్నమాట. మొత్తం 30x40 సైజులో మనకి ఈ హౌస్ సౌత్ ఫేస్ ప్లాట్ ఉంటుంది. ఈస్ట్ ఫేస్ కన్వర్ట్ చేసి మెయిన్ డోర్ అయితే ఈస్ట్ ఫేస్కి ఉంటుంది. దాంట్లో మనకి 30x40 3 BHK కన్వర్ట్ చేసి సేల్ చేయడానికి అయితే మన దగ్గరికి అయితే హౌస్ వచ్చేసింది. మీకు హౌస్ వీడియో నేను ఫాస్ట్ చూపించేస్తాను. సో చూడండి, మెయిన్ డోర్ నుంచి ఎంట్రీ కాగానే మనకి ఇక్కడ వచ్చేసి కిచెన్ అయితే ఇలా డిజైన్ చేయడం జరిగింది అనమాట. కిచెన్ కూడా మంచి స్పేసెస్గా అయితే ఉంటుంది. అండ్ ఇలాగ సెల్ఫ్స్ అయితే ఇలా ప్రొవైడ్ చేశారు. ఈ సెల్ఫ్స్ వచ్చేసి మనకి స్టోన్తో పెట్టిన సెల్ఫ్స్ రూమ్ మీద ఇలా డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి కిచెన్ అనమాట. సో కిచెన్ ఇంత స్పేస్ అయితే ఉంటుంది. కిచెన్ నుంచి హౌస్ యొక్క ఓరియూ ఇలా ఉంటుంది. ఇదేదైతే చూస్తున్నారో కిచెన్ నుంచి ఇలా ఉంటుంది అనమాట. మనకి ఈస్ట్కి మెయిన్ డోర్ ఇలా ఉంటుంది. 2 బెడ్రూమ్స్, టీవీ యూనిట్ ఏరియా, దాని బ్యాక్ సైడ్ మనకి వాష్రూమ్ లాగా కానీ వాషింగ్ ఏరియా లాగా కానీ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఏదైతే చూస్తున్నారో ఇంకొక బెడ్రూమ్. సో ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. అండ్ ఈ బెడ్రూమ్ నుంచి బయటికి కూడా మనకి కనెక్షన్ అయితే ఉంటుంది డోరు. సో ఇది మనం డైరెక్ట్ ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియాలోకి వెళ్తాం అనమాట ఈ బెడ్రూమ్ నుంచి. సో ఇదైతే చూస్తున్నారో స్పేసియస్ బెడ్రూమ్ అలాంగ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. వెంటిలేషన్ కోసం కూడా విండో ఉంటుంది. ఇక్కడ మళ్ళీ రిపీట్ చేస్తున్నాయి, సెల్ఫ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి స్టోన్తో డిజైన్ చేయడం జరిగింది అనమాట. స్టోన్ సెల్ఫ్స్ అనమాట. అండ్ ఇక్కడ ఒక వాష్రూమ్ అయితే ఉంటుంది. వాష్రూమ్ ఇలా డిజైన్ చేయడం జరిగింది అనమాట. సో ట్యాప్ వర్క్స్ అవన్నీ ఉంటాయి. ఇక్కడ ఒక హ్యాండ్ వాష్ అయితే వచ్చింది. అండ్ ఎక్స్ట్రా స్టోరేజ్ కోసం ఈ ప్లేస్ అయితే వదలడం జరిగింది అనమాట. సో మనం అలా ముందుకు వచ్చేసినాం అనుకోండి మాస్టర్ బెడ్రూమ్ నుంచి. ఇది వచ్చేసి హాల్ యొక్క ఓవర్వ్యూ ఇలా ఉంటుంది. అండ్ మనం ఇక్కడ నుంచి ఇలా వస్తే ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ నెంబర్ 2 అనమాట. ఇది వచ్చేసి బెడ్రూమ్ నెంబర్ 2 అనమాట. అండ్ ఈ బెడ్రూమ్ కూడా మంచి స్పేసియస్గా అయితే ఉంటుంది. వెంటిలేషన్ కోసం విండో ఇలా ప్రొవైడ్ చేయండి. 2 విండోస్ అయితే ఉంటాయి వెంటిలేషన్ కోసం. స్పేసియస్గా చాలా అట్రాక్టివ్గా అయితే ఉంటుంది. అండ్ ఈ బెడ్రూమ్లో కూడా అటాచ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ సెల్ఫ్స్ అయితే ఇలా పెట్టారు అనమాట. సో అది మనకి లైటింగ్ ఎఫెక్ట్ వల్ల కొంచెం షేక్ అవుతుంటుంది వీడియో. మీరు మళ్ళీ సినిమా హారర్ ఎఫెక్ట్ అని అనుకోవద్దండి. సో ఇక్కడ వెంటిలేషన్ కోసం 2 విండోస్ అయితే ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. సో ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ నెంబర్ 2 అయిపోయింది కదా, ఇది టీవీ యూనిట్. ఇక్కడ కూడా మీరు దీన్ని వాషింగ్ ఏరియాలా కానీ లేదంటే ఒక కామన్ టాయిలెట్ లాగా కానీ మీరు యూజ్ చేసుకోవచ్చు. ప్రొవిజన్ అయితే ఉంటుంది. సో మీరు వాషింగ్ ఏరియా పెట్టుకున్నారు అనుకోండి, మీకు డిస్టర్బెన్స్ ఉండదు. వాష్రూమ్ లాగా కూడా మీరు యూజ్ అయితే చేసుకోవడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది. అండ్ ఇది ఏదైతే ఉందో ఇది వచ్చేసి బెడ్రూమ్ నెంబర్ 3 అనమాట. సో ఈ బెడ్రూమ్ కూడా స్పేసెస్గా అయితే ఉంది. సో 3 బెడ్రూమ్లలో మనం ఇది వచ్చేసి క్వీన్ సైజ్ బెడ్ వేసుకుంటే ఈ బెడ్రూమ్ స్పేసెస్గా ఉంటుంది అనమాట. 2 బెడ్రూమ్లో వెంటిలేషన్ కోసం 2 విండోస్ ఉంటాయి. అండ్ ఇది ఏదైతే చూస్తున్నారో క్లాసిక్ గుడ్ లుకింగ్ పిఓపి అనమాట. సో ఇలా డిజైన్ చేయడం అయితే జరిగింది. కిడ్స్ బెడ్రూమ్ కూడా. సో మనకి హౌస్కి 4 సైడ్ సెట్ బ్యాక్ ఉంటుంది. సో 4 సైడ్ సెట్ బ్యాక్ ఉండడం చేద్దాం మీకు. సో ఇక్కడ ఒక విండో అయితే పడింది. అట్ ది సేమ్ టైం మనకి ఇంకొక బెడ్రూమ్లో కూడా అలాగ 2 విండోస్ అయితే ప్రొవైడ్ చేయడమే జరిగింది అనమాట. మనం ఈస్ట్కి అయితే ఇలా వెళ్తాం. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ డోర్. మనకు తిరగడానికి ఇలా ప్లేస్ అయితే ఉంటుంది. సో ఇది మనం ఇక్కడ నుంచి మెయిన్ గేట్కి అయితే వెళ్ళిపోతాం. సో మీరు ఏదైతే హౌస్ చూసారో ఈ హౌస్ వచ్చేసి మనకి 30x40 సైజులో ఉంటుంది.
మెయిన్ ప్లాట్ వచ్చేసి మన సౌత్ ఫేసింగ్ అయితే ఉంటుంది. మెయిన్ డోర్ వచ్చేసి ఈస్ట్కి అయితే ఉంటుంది. మెయిన్ ఈస్ట్ ఫేసింగ్ వాస్తు ప్రకారం అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అనమాట హౌస్. సో ఇది వచ్చేసి అండ్ మనకి సౌత్ ఫేస్ అని చెప్పాను కదా, సౌత్ ఫేస్కి కూడా వీధి పోటీ అయితే ఉంటుంది. నేను ఇంతకుముందు కన్స్ట్రక్షన్లో ఉన్న క్లిప్ అయితే దీనికి మీకు వీడియోతో పెట్టాను. మనకి సెల్ఫ్లన్నీ స్టోన్తో చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా నా వీడియోలు చూసే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. సో స్టోన్ ఉంటుంది అనమాట బండ, అదే సెల్ఫ్లు ఏవైతే ఉన్నాయి కిచెన్లో కానీ బెడ్రూమ్స్లో కానీ. ఈ యొక్క టీవీ యూనిట్లో కూడా ఇది ఏదైతే ఉందో మామూలుగా మనం సిమెంట్ సెల్ఫ్తో చేస్తాం కదా, ఇది సిమెంట్ సెల్ఫ్ కాదని నేను చెప్తున్నాను. ఇది వచ్చేసి మనకి స్టోన్ అనమాట, బ్లాక్ స్టోన్ ఉంటుంది కదా, అలాగా నల్ల బండతో చేయడం అనేది జరిగిందనమాట. సో వితౌట్ కబోర్డ్స్తో ఈ హౌస్ అయితే మన దగ్గర సెల్ఫ్ వచ్చేసి 3 BHK 30x40లో 3 BHK సౌత్ ఫేసింగ్ ఉంటే ఈస్ట్ ఫేసింగ్ కన్వర్ట్ చేసి కట్టడం జరిగింది. అండ్ సౌత్ ఫేస్లో వీధి పోర్ట్ కూడా ఉంటుంది. నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, నేను ఇవన్నీ మీకు వీడియోలో మెన్షన్ చేశాను. మీరు స్కిప్ చేసుకుంటూ ఇవన్నీ మిస్ చేసుకుని వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత వీధి పోర్ట్ ఉందని బాధపడితే దానికి నేనైతే బాధ్యత కాదు. రోడ్లో డీమార్ట్ ఉంది కదా, దానికైతే జస్ట్ ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది, ఎక్కువ దూరం అయితే ఉండదు. నందికొట్కు రోడ్ వైపు అయితే ఈ హౌస్ అయితే వస్తుంది. సో ఇది ఈ హౌస్ గురించి ఒక డీటెయిల్స్. 2.75 సెంట్స్ అనమాట 30x40 అయితే నందికొట్కు రోడ్లో డీమార్ట్కి అయితే చాలా దగ్గరలో అయితే ఈ హౌస్ అయితే ఉంటుంది. ఈ హౌస్కి చుట్టుపక్కల హౌసెస్ కూడా ఉంటాయి. అండ్ ఈ హౌస్కి ఓనర్ చెప్పే ప్రైస్ వచ్చేసి 57 lakhs చెప్తున్నారు. 57 లక్షలు నెగోషియబుల్తో ఈ హౌస్ మన దగ్గర సేల్కి వచ్చేసింది. ఇది రేట్ చెప్పాను, ఇది ఫిక్స్డ్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెగోషియబుల్ ప్రైసెస్ అయితే మనం మెన్షన్ చేస్తాము. మీరు వచ్చి కూర్చొని నచ్చిందంటే మీకు నేనైతే నెగోషియబుల్ ఇప్పించి మంచి రేట్కి మీరు ఈ హౌస్కి ఓనర్ లాగా నేను చేయగలను. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. వితౌట్ కబోర్డ్స్తో మనకి ఈ హౌస్ రెడీ ఫర్ సేల్ అనమాట. అండ్ ఇంకా ఈ ఏరియాలో బోర్ వాటర్ కూడా మరి అంత సాల్ట్ ఉండవు. మీరు చుట్టుపక్కల వచ్చిన తర్వాత హౌసెస్ ఉంటారు కదా, వాళ్ళ ద్వారా కూడా మీరు ఎంక్వైరీ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఏరియా స్కూల్ బస్సులు, ఆటోస్, ర్యాపిడో, జొమాటో ఇవన్నీ కూడా అవైలబుల్ అయితే ఉంటాయి. అండ్ అన్నీ అవైలబుల్గా అయితే ఉంటాయి అన్నమాట. మళ్ళీ దూరం అయితే ఉండదు. మీరు ఒకసారి డైరెక్ట్ వచ్చి చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. అండ్ సో ఇలాగా కర్నూలులో మీరు ఒకవేళ ఏదైనా హౌస్ అమ్మాలి, మార్కెటింగ్ చేసి అంటే యూట్యూబ్లో పెట్టి కానీ పెట్టకుండా కానీ మార్కెటింగ్ చేసి ఒక హౌస్ సేల్ చేయాలనుకుంటే మీరు నాకు కాల్ చేయండి. అలాగే ప్లాట్స్ కానీ ఏమన్నా, ప్లాట్స్ అంటే గుర్తొచ్చింది, చెక్ పోస్ట్లో ఇలాగనే లేపాక్షి నగర్, అంబేద్కర్ నగర్ కానీ మారుతి నగర్ ఏదైతే ఉందో వార్తా ఆఫీస్కి ఆపోజిట్లో సో క్లియర్ టైటిల్ ఉన్న ప్లాట్స్ ఒకవేళ మీరు అమ్మే వాళ్ళు నాకు చూస్తూ ఉంటే వీడియో సో ఏమంటే నాకు కూడా ఇస్తే కొంచెం నేను అలాగా మార్కెటింగ్ చేసి సేల్ అయితే చేపిస్తాను అనమాట. యూట్యూబ్లో పెట్టి కానీ పెట్టకుండా కానీ మేమైతే సేల్ చేపిస్తాం. మీరు మళ్ళీ గుర్తుపెట్టుకుని నేను చేసే డీల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఓనర్ టు ఓనర్ కాన్సెప్ట్ ఉంటాయి. అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు ఎదురెదురుగా వచ్చిన తర్వాత రేట్స్ అయితే ఫైనల్ చేయడం జరుగుతుంది. నేను ఎక్కువ రేట్స్ పెట్టుకొని మీకు ఒక రేటు వాళ్ళకు ఒక రేట్ చెప్పి చేసే వ్యాపారం నేనైతే చేయను. అది మీరు గుర్తుపెట్టుకొని 57 lakhs నెగోషియబుల్తో హౌస్ మన దగ్గర సేల్ వచ్చేసింది. 30x40లో 3 BHK హౌస్ అనమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ ఎవరైనా హౌస్ సర్చింగ్ ఉంటే వాళ్ళకైతే షేర్ చేయండి. ఏజెన్సీకి పంపించొద్దండి సార్, మీరు ఎన్నిసార్లు చెప్పినా మీరు అదే చేస్తున్నారు. మీరు కొనే ఉద్దేశం ఉన్న వాళ్ళు డైరెక్ట్ కలుస్తారు. ఎందుకంటే మీరు కాకుండా చాలామంది బయర్స్ నాతో వచ్చి కలిసి ఇంటరాక్షన్ అయ్యి ఇల్లు కొన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు కలిసి నాకు ఒక రిక్వైర్మెంట్ చెప్తే ఆ రిక్వైర్మెంట్లో ఉన్న హౌస్ మాత్రమే చెప్తాను. ఏదో మీరు ఫోన్ చేశారు కదా అని చెప్పి మీకు ఒక ఇల్లు దొరికిందని చెప్పి పదే నేను మీకు ఫోన్ చేయను. ఎందుకంటే ప్రతి రెగ్యులర్గా 3-4 మనకి ఒక 1 weekలో రెగ్యులర్గా కొత్త కస్టమర్లు వస్తూనే ఉంటారు. వాళ్ళకి కొత్తగా హౌస్ చూపించాలంటే టైం సెట్ అవ్వట్లేదు, మీకు కాల్ బ్యాక్ చేయను. సో మీరు కొనే ఇంట్రెస్ట్ ఉందంటే మీరు వస్తారు, మీకు చూపిస్తాను, నచ్చిందంటే రేట్ మాట్లాడేసి ఇప్పించేస్తాం. అలాగా నేనైతే చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది వాళ్ళ వీడియోస్ మీరు ఏజెంట్లకు షేర్ చేయకండి. మీరు కొనే ఉద్దేశం అంటే డైరెక్ట్ నాకు ఫోన్ చేసి వస్తే నేను తీసుకొచ్చి హౌస్ చూపిస్తాను, సింపుల్గా రేట్ మాట్లాడి చేస్తాను. లోన్లో మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే లోన్ హెల్ప్ నేను చేస్తాను. డాక్యుమెంట్స్ కూడా రిజిస్ట్రేషన్ టైంలో కూడా నా హెల్ప్ అయితే ఉంటుంది, మీరు అది గుర్తుపెట్టుకోండి. డాక్యుమెంటేషన్ కూడా మేమైతే చెక్ చేసి అన్నీ క్లియర్ ఉంటేనే మనం ఫర్దర్గా అగ్రిమెంట్స్ కానీ హౌస్ కొనే ప్రొసీజర్ అంతా స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే.